వరదలో కొట్టుకుపోయిన తండ్రి కూతుళ్ల మరణం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాలో తీవ్ర విషాదం నింపింది. యువ సైంటిస్ట్ అశ్వినిని తన తండ్రి మోతీలాల్ రాయ్పూర్ పంపేందుకు వెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. ఖమ్మం పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో గంగారం తండా నుంచి అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాలో విషాదం సంఘటన నెలకొంది. ఇటీవల కురిసిన వర్షాల వల్ల కూడా ఓ తండ్రి కూతురు ఒక పయనమై గంగారం నుంచి పాస్పోర్ట్ మన ఎయిర్పోర్ట్కి వెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ములుగులపల్లి దగ్గర ఆకేరు నదిలో చిక్కుకొని ఒక్కసారిగా మృత్యువతపడిన నేపథ్యం ఉంది. మొత్తానికి వరద ఉధృతి వల్ల కారులో పయనిస్తున్నటువంటి నునావత్ అశ్వినితో పాటు తన తండ్రి నునావత్ మోతిలాల్ ఇరువురు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు తన స్వగ్రామం నుంచి. మొత్తానికైతే మాత్రం ములుగులపల్లి మండలం దగ్గర ఒక్కసారిగా కారు అదుపు తప్పి ఒకసారి వరదలో చిక్కుకొని మృతి చెందిన నేపథ్యం ఉంది. అదే కారు వరదలో చిక్కుకున్న సమయంలో తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాము వరదలో చిక్కుకున్నామంటూ అని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సమాచారం అందించారు. కానీ తను అనుకున్న సమయం చాలా వారు వాస్తవంగా తన యొక్క అంటే అశ్విని చాలా వరకు కూడా ఆమె సైంటిస్ట్గా అంటే వ్యవసాయ శాస్త్రంలో పరిశోధకురాలుగా సైంటిస్ట్గా ఆమె ఎంపికయ్యారు. మొత్తానికైతే మాత్రం పక్కనే ఉన్నటువంటి పొరుగు రాష్ట్రంలో కూడా తను ఒక విధులు నిర్వహిస్తున్న నేపథ్యం ఉంది. ఇటీవల తన తమ్ముడు ఇంట్లో శుభకార్యం జరుగుతున్న నేపథ్యంలో మొత్తానికైతే మాత్రం ఆమె ఇక్కడ నుంచి శుభకార్యం ముగించేసుకొని తిరిగి తన విదేశాలకు వెళ్తున్న తరుణంలో ఒక్కసారికి ఇక ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో మాత్రం ఈ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్న నేపథ్యం ఉంది. అయితే మొత్తానికైతే తమ తల్లి మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు ఏంటి ఈ విషయం, దానికి సంబంధించి మనం మాట్లాడుతుందాం ఒకసారి. అసలు ఎట్లా ఈ యొక్క ఘటన జీర్ణించుకోలేకపోతున్న నేపథ్యం ఉంది. అంటే ఒక కుటుంబం ఒక ఆసరా కోల్పోయింది, ఒకవైపున బిడ్డని ఒక భర్తను కోల్పోయినట్టు ఆ తల్లి ఆమె యొక్క రోదన మిన్నట్టిపోతున్న నేపథ్యం ఉంది. చూపర్లు కూడా కంటతడి పెట్టిస్తున్న నేపథ్యం ఉంది. మరోవైపున తన యొక్క స్వయం కృషితో ఎదుగుతూ తన యొక్క కుటుంబంతో పాటుగా అనేక రైతులకు తన యొక్క పరిశోధన వల్ల మంచి జరిగే విధంగా ఒక టోటల్గా అశ్విని తన యొక్క ప్రయాణాన్ని మొదలుపెట్టిన నేపథ్యంలో ప్రయాణం పూర్తి చేయకుండానే మధ్యలోనే తన యొక్క జీవితాన్ని చాలించేసిన పరిస్థితి నెలకొని ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మనం అంటే ఆమె ఎన్ని గోల్డ్ మెడల్ సాధించిన దానికి నిదర్శనం కూడా ఇది. అశ్విని చాలా వరకు స్టేట్ ర్యాంకర్ అని చెప్పి అంటున్నారు. తనకు అనేక గోల్డ్ మెడల్ కూడా వచ్చినాయి. అయితే తన చదువుతో పాటుగా తను చేస్తున్న ఉద్యోగానికి సంబంధించి కూడా చాలా వరకు షీల్డ్ ఇక్కడ ప్రజెంటేషన్ చేస్తున్న నేపథ్యం ఉంది. అయితే కుటుంబీకులు తన యొక్క బిడ్డను అదే వైపున మరోవైపున తన తండ్రి అదే తన భర్తను కోల్పోయి వేదన పడుతున్న ఆ తల్లి యొక్క మనసు ఎలా ఉందండి, తనని ఓదార్చడం ఎవరి వల్ల కానీ పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి మనతో పాటు తల్లి ఉంది, మనతో మాట్లాడుతుందాం ఒకసారి. అమ్మ, అసలు ఈ ఘటన మీకు ఎప్పుడు తెలిసింది? వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళు ఎందుకు ఏ టైంలో బయలుదేరారమ్మా? 4 ఎప్పుడు తెల్లవారుజామున అంటే ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, అక్కడ వరదలు వస్తున్న విషయం ఐడియా ఉంటుంది? తెలియదు. ప్రస్తుతం వస్తుంది కానీ వడదా వచ్చిందని తెలియదు. పోయారు ఎయిర్పోర్ట్కి, మీటింగ్ ఉన్నాయని పోతున్నారు. అంటే మీ భర్తతో పాటు నీ కూతురు అశ్విని మోతిలాల్ వీళ్ళిద్దరు కూడా ఒకసారి పైన వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు మీ చివరి మాటలుగా ఒకసారి? ఏం చెప్పారంటే నేను వడద కొట్టుకున్నారు, దాంట్లో కారు పోయారు, ఫోన్ చేసి మీరు రాండి అని చెప్పారు. పోయారు అక్కడ పోలీసులు ఎవరు లేరంట. అయితే పోయేసరికి మొత్తం జనాలు మొత్తం వచ్చేసింది. వడద కొట్టింది, దాంట్లో ఏం కాంట రావట్లేదు. అంటే అశ్విని మృతదేహం ముందు దొరికింది, తర్వాత మోతిలాల్ దొరికింది. ఇద్దరు కారుల నుంచి ఇద్దరు దిగారంట. ఒకటి పట్టుకుంటారా అని పట్టుకొని వరదలో ఎట్టుపోయిందో ఏమో తెలియదు. తర్వాత వరద ఆగిన తర్వాత సాయంత్రం తర్వాత కాను వచ్చింది, అమ్మాయి కాను వచ్చింది. ఆయన కనపడలేదు. వెనక రోజు కానుక వస్తుంది, వెనక రోజు తీసుకొచ్చింది. మొత్తానికైతే మరి కుటుంబ సభ్యులు ఉన్నారు, అంటే మోతిలాల్ వాళ్ళ వదిన గారు ఉన్నారు. మొత్తం మాట్లాడుతాం. అసలు ఎట్లా ఈ ఘటనకు సంబంధించి ఎలా దీన్ని చూడొచ్చు? అంటే ఒకవైపున పైన తెల్లవారుజామున ఇక్కడి నుంచి బయలుదేరారా ఎట్లా? తెలుసు 4 మీటింగ్ ఉన్నాయని పోయారు. నేను 10 మందిని సమాధానం చెప్పుకోవాలని ఇంట్లో నుంచి వెళ్ళిపోయే టైంలో తల్లిని ఏం చెప్పిపోయింది, వాన వస్తుంది అమ్మ, వద్దు బిడ్డ వెళ్ళవద్దు అని అన్నది. అన్నాక నేను 10 మందిని సమాధానం చెప్పుకోవాలమ్మా, నేను వెళ్ళాలి, ఎటు పరిస్థితిలో వెళ్ళాలి, నాకు మీటింగ్ ఉంది, నేను ఎయిర్పోర్ట్కి ఇది చేసిన అనేసి చెప్పి తమ్ముడు మాట అయినకుండా మరదల మాట అయినకుండా పోయినాక ఆడపోయినాక లారీ వాళ్ళందరూ ఈ వాన ఎట్టయిద్దో ఏమో అని అన్నారట. అన్నాక నేను అందాలి కదా డాడీ, నేను వెళ్ళాలి అని
లోపల పోయినారు. ఏ దేశం వెళ్తున్నారు లేకపోతే తన పైన అయిపోయేది ఏ దేశానికి? ఛత్తీస్గఢ్ రాయ్పూర్ వెళ్ళాలని వాళ్ళు వెళ్తారు. ఎయిర్పోర్ట్ టైం అవుతుంది కదా, ఆ టైంలో నేను అందాలి, ప్రస్తుతానికి నేను టైంలో అందాలి అనేసి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఇక వాన వస్తుందని వాళ్ళు అన్న కూడా మాట అయినాకుంటే వెళ్ళిపోయినాక ఆడపోయి ఈ లోపు వచ్చిందంట. వచ్చినా కూడా అప్పుడు వాన వస్తుంది, మేము ఇక మునిగిపోతాను, మేము వెళ్ళిపోతాను అని వాళ్ళ ఫ్రెండ్ని అటు చేసింది. మా తమ్ముడు ఏం చేసిండంటే మా కుటుంబాన్ని చేసినప్పుడు మా వాళ్ళందరూ మేము కార్లు బండ్లు వేసుకొని పోయినాక అక్కడ ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా ఆడ పోయిండు ఎట్ట పోయిండు అని ఆడ ఈడ చూసుకుంటా ఆయనకు 4-5 దాకా దేవులాడిన తర్వాత ఆడ పొలంలో ఎక్కడనో బిడ్డ ఉంది, ఆమెను తీసుకొని వచ్చారు. తర్వాత మళ్ళీ తమ్ముడిని దేవులాడటానికి పోతే దొరకకపోతే ఆడ నుంచి మళ్ళీ వచ్చేసిండ్రు. రిటర్న్ వెనక రోజు పోయి మళ్ళీ ఇంకో రోజు పోయి ఆడపోయి దేవులాడితే అక్కడ మా తమ్ముడు ఆడపడి ఉన్నాడంట. అక్కడి నుంచి పట్టుకొచ్చినాం, ఆడ నుంచి దానం చేసి ఇప్పుడు అంటే జనరల్గా ఇటు మళ్ళీ ఇదే ఘటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సంఘటన తెలుసుకొని ఇక్కడ రావడం కూడా జరిగింది. ఏమని చెప్పారు మీ కుటుంబీకులు? మేము అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. మేము డిమాండ్స్ ఒక 4 చేసామండి. అందులో అశ్వినికి సేమ్ క్యాడర్లో అశోక్కి జాబ్ ఇవ్వాలని, అదేవిధంగా గృహ నిర్మాణం పెట్టుకున్నాం కదా, దానికి తక్షణ సహాయం కొరకు ఒకటి. నెక్స్ట్ ఆ తర్వాత తల్లి నేజ తనకు ఆదుకోవాలని పెన్షన్ లాంటి ఏదైనా ఒక రకంగా. ఆ తర్వాత వచ్చేసి ఇంకోటి ఏదో చెప్పాం కదా. సో నూనావతు అశ్విని జనరల్గా ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో తన యొక్క విధులు నిర్వహిస్తున్నారు ఒక సైంటిస్ట్గా. అయితే మొత్తానికైతే ఛత్తీస్గఢ్లో తన యొక్క విధులు నిర్వహించుకుంటున్న నేపథ్యంలో మొత్తానికైతే తన బ్రదర్ యొక్క సంబంధించి ఒక శుభకార్యానికి అటెండ్ అయ్యారు. ఆ శుభకార్యం అనంతరం మరలా తన ఉద్యోగం చేసే ప్రాంతానికి వెళ్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా వర్షాలు ఉండటం వల్ల అర్ధరాత్రి పూట ఖమ్మం నుంచి ఇక్కడ నుంచి వాళ్ళ గంగారం తన నుంచి బయలుదేరిన తర్వాత మొత్తానికైతే మాత్రం ఒకసారి వరదల ఉధృతి వలన కూడా ములకలపల్లి మండలంలో వచ్చినటువంటి ఫ్లడ్ ఎక్కువ రావడంతో అక్కడే కారు వరదలు కొట్టుకుపోవడం, అక్కడ తండ్రితో పాటు ఈ యొక్క అశ్విని కూడా ఒకసారి మృత్యువాత పడిన నేపథ్యం. ఈ ఘటన యావత్ ఈ ప్రాంతం అంతా సంచలనం సృష్టించింది. ఒకసారి అంతా నిర్గాంతపోయే పరిస్థితి నెలకొంది. అది మొత్తం చూసుకోవచ్చు. ఈ ఇంటి నిర్మాణానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఈ ఇంటి నిర్మాణానికి పూర్తి స్థాయిలో కూడా నిర్మాణం చేసే విధంగా, అదేవిధంగా తన బ్రదర్ ఎవరైతే ఉందో తనకి ఇప్పుడు ప్రజెంట్ ఏ పోస్ట్కి ఈరోజు ఇంటర్వ్యూ ఉంది, ఇంటర్వ్యూ కోసం వెళ్ళారు. ఆ ఇంటర్వ్యూ అనంతరం ఒకవేళ అది కాకపోతే తనకి సముచిత స్థానం కల్పించి మంచి ఉద్యోగం ఇచ్చే విధంగా తమ ప్రభుత్వం ఉంటుందని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. మొత్తానికి దీంతో పాటు ఇంకా ఈ ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అందించేందుకు తమ ప్రభుత్వం ముందుందని చెప్పి కోరుతున్న నేపథ్యం ఉంది. అయితే ఈ యొక్క ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇలాంటి అంటే ఏదైనా విపత్తులు అంటే వరదలు వస్తున్న నేపథ్యంలో చాలా వరకు కూడా ప్రయాణాలు పెట్టుకోవద్దు, ఇటు పరిస్థితుల్లో కూడా వాయిదా చేసుకోవాలని చెప్పి గతం నుంచి అధికారులు చెప్తున్న తరుణంలో తన యొక్క విధులు టైం పంచువాలిటీ మెయింటైన్ చేసే నేపథ్యంలోనూ ఆ టయానికి అనుగుణంగానే తన కంపల్సరీగా ఫ్లైట్కి వెళ్ళిపోవాలి, అక్కడ నుంచి తన ఉద్యోగం చేసే ప్రాంతానికి వెళ్ళిపోవాలి అని చెప్పని ఒక ఆశతో వెళ్ళిపోయే నేపథ్యం. అది ఈ మనన్న ఇల్లు నిర్మాణం చేపడుతున్నారు. ఈ నిర్మాణానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్షం చూడటం, ఈ యొక్క ఇంటి వాతావరణం చూసేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి తన యొక్క తండ్రి అశ్విని తల్లితో పాటు వాళ్ళ బ్రదర్కి సంబంధించిన వాళ్ళతో కొంతమంది బంధువులతో మాట్లాడి ఇంటి నిర్మాణానికి పూర్తిగా సహకారం అందిస్తానని చెప్పడం కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత ఎక్స్గ్రేషియా అంటే మృతి చెందినటువంటి తండ్రికి అదేవిధంగా కూతురికి మొత్తానికి అయితే మాత్రం 5 లక్షల రూపాయలు ఒక్కొక్క మనిషికి ఇస్తానని చెప్పి ఎక్స్గ్రేషియా ఇవ్వడం కూడా ప్రకటించడం కూడా జరిగింది. మొత్తానికైతే ఈ యొక్క ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో తమ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్, భాస్కర్, బిగ్ టీవీ.